హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పాప్ సిసిల్. ఈరోజు నేను ఎగ్లెస్ మ్యాంగో కేక్ ఫ్రెష్ మ్యాంగో ప్యూరీతో చేస్తున్నా. ఎంతో టేస్టీగా ఉండే ఈ మ్యాంగో కేక్ గ్రామ్స్ మెజర్మెంట్లో ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. 1 kg ఈ ఎగ్లెస్ మ్యాంగో కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ మ్యాంగో కేక్ కోసం వీట్ ఫ్లోర్ 330 గ్రామ్స్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ వీడియోలో చూపించిన విధంగా 2 టీ స్పూన్స్ లెవెల్ చేసుకుని తీసుకోవాలి. బేకింగ్ సోడా కూడా ఇలా లెవెల్ చేసుకుని 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని 2 to 3 టైమ్స్ సీవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని కర్డ్ 200 గ్రామ్స్ వేసుకోవాలి. నేను ప్యాకెట్ పెరుగు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏదుంటే అదే వేసుకోండి, కానీ అది థిక్గా ఉండాలి, వాటరీగా ఉండకూడదు. మిల్క్ 240 ml నేను సపరేట్గా వేయింగ్ స్కేల్లో మెజర్ చేసుకుని తీసుకుంటున్నాను. ఆయిల్ 160 గ్రామ్స్ వేసుకోవాలి. ఇది కూడా వేయింగ్ స్కేల్లో సపరేట్గా మెజర్ చేసుకుని తీసుకుంటున్నాను. వెనిగర్ 4 టీ స్పూన్స్ తీసుకోవాలి. 1 kg కేక్ కదా, అందుకు నేను 4 టీ స్పూన్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఇలా అన్నీ మెజర్ చేసుకుని వేసుకుని బెలూన్ విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా మిక్స్ అవ్వకపోతే కేక్ ఆయిల్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇలా ఆయిల్ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మ్యాంగో ప్యూరీ 160 గ్రామ్స్ వేసుకోవాలి. మ్యాంగో పీసెస్ గ్రైండ్ చేసుకుని ఇలా ప్యూరీ కింద చేసుకుని వేసుకోవాలి. షుగర్ పౌడర్ 200 గ్రామ్స్ వేసుకుని మ్యాంగో ప్యూరీ, షుగర్ పౌడర్ రెండు బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సీవ్ చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ 2 to 3 బ్యాచెస్లో ఏ లమ్స్ లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బెలూన్ విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను వీట్ ఫ్లోర్తో చేస్తున్నాను కాబట్టి మిల్క్ ఎక్కువ తీసుకోవాలి. మైదాతో చేస్తే ఎక్కువ తీసుకోనవసరం లేదు. ఏదైనా కన్సిస్టెన్సీ చూసి తీసుకోవాలి. ఇప్పుడు 2 డ్రాప్స్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. ఓవర్గా మిక్స్ చేయొద్దు, జస్ట్ కలర్ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఓవెన్ని 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకోండి.
ఇప్పుడు బ్యాటర్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ వేసుకున్న టిన్లోకి వేసుకోవాలి. వేసుకున్న బ్యాటర్ని టూత్పిక్తో లెవెల్ చేసుకోవాలి. లెవెల్ చేసుకుని 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా టూత్పిక్తో టెస్ట్ చేసుకోవాలి. టూత్పిక్కి అంటుకుంటే 5 to 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బేక్ అయిన తర్వాత ఏదైనా ఒక క్లాత్తో కవర్ చేయాలి. కేక్ని నైఫ్తో స్క్రాప్ చేసి డిమోల్డ్ చేసుకోవాలి. చూసారండి ఎంత ఫ్లఫీగా ఉందో. కస్టమర్ కాల్ చేసి చాలా టేస్టీగా ఉంది అని చెప్పారండి. ఈ కేక్కి టాపింగ్ మ్యాంగో ఫ్లేవర్ చాక్లెట్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసి పైపింగ్ బ్యాగ్లో వేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా డెకరేట్ చేశానండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.